అంటే మనల్ని ప్రజలు చాలా క్షుణ్ణంగా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలతో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు, మీడియాలో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేది ప్రతిదీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఉడగాల్చి మొహం మీద వేయొచ్చు కాక ఫర్ టైం బీయింగ్ అది ప్రజలు కూడా నమ్మొచ్చు. అవును. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే బ్రహ్మనాయుడు గారు, ఒకసారి నమ్ముతారు ప్రజలు, 2 సార్లు నమ్ముతారు ప్రజలు, 3వసారి 4వసారి నమ్మడం మానేస్తారు. నిజం నిలకడగా తెలుస్తుంది. ఆవు పులి కథ ఉంటుంది కదా, నిజంగా పిల్లోడిని చంపడానికి పులి వచ్చినప్పుడు తండ్రి ఏమనుకుంటాడు, మా బోర్డు 3వసారి కూడా అబద్ధం చెప్తాడు అనుకుంటాడు. అట్లాగే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగణం కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ టీవీ డిబేట్స్లలో లేకపోతే బయట బహిరంగ సభల్లో విపరీతమైన అబద్ధాలు చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత ప్రజలు వాళ్ళకి ఒక భయంకరమైన శిక్ష వేశారు. అంటే తీర్పు, మాట మీద నిలబడకపోతే, లేకపోతే అబద్ధాలను ప్రచారం చేస్తే, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లితే, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాక్కొస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా విమర్శలు చేసి, వ్యక్తిగతంగా విమర్శలు చేసి దాడులు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరు. అదేవిధంగా తల్లికి వందనం అనే ఒక పథకం ఎంతో మంది ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజున టైమింగ్ చూడండి బ్రహ్మనాయుడు గారు, తల్లికి వందనం ప్రభుత్వం ఇచ్చిన టైమింగ్ చూడండి, గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టైమింగ్ చూడండి. అంటే ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్టింగ్ లో ఎప్పుడైతే ప్రజలకు నిజంగా అవసరం ఉందో, గత సంవత్సరం ఫీజులు కొంత బకాయిలు ఉంటాయి, అది కొత్త సంవత్సరం మొదలైతే ముందు సంవత్సరం ఫీజులన్నీ క్లియర్ చేయాలి. చాలా మంది క్లియర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి కొత్త సంవత్సరం ఎట్లా స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి ఫీజు క్లియర్ చేస్తే కదా ఈ సంవత్సరం బుక్స్ కానీ, ఈ సంవత్సరం యూనిఫామ్స్ కానీ, ఈ సంవత్సరం పిల్లలకు కానీ అడ్మిషన్ దొరికేది అనే పరిస్థితుల్లో ఇబ్బంది పడిపోతున్న మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఉన్న మన రాష్ట్రంలో ఈ టైంకి కరెక్ట్గా తల్లికి వందనం డబ్బులు ఎప్పుడైతే పడ్డాయో వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం ఫీజులు క్లియర్ చేసుకుని ఈ సంవత్సరం పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నాకు బాగా గుర్తు, కోడి పందాల టైంలో డబ్బులు వేశారండి. అప్పుడు కరెక్ట్గా జనవరిలో డబ్బులు వేస్తే, అమ్మఒడి 11 డబ్బులు వేస్తే వాళ్ళ నాన్న అవి పట్టుకుని కోడి పందాలు ఆడిన పరిస్థితి నేను చాలా మందిని చూసాను, స్వయంగా చూశాను నేను. అంటే అది కూడా ఫస్ట్ సంవత్సరం వేయలే, అది కూడా పూర్తిగా వేయలే. ఈ రోజున నారాయణమూర్తి గారు చెప్తా ఉన్నారు వెను వెంటనే చేసేస్తా ఉన్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెను వెంటనే చేసేలేదు కదా. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, తర్వాత మాట మార్చి ప్రజలను మోసం చేసి 250 రూపాయలు 250 రూపాయలు. ఒక్క నిమిషం సార్, పెంచుకుంటూ పోతానని చెప్పి 250 రూపాయలు పెంచుకున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, ఒక్క నిమిషం సార్, నేను లైవ్ లో ఉన్నా కదా, స్టూడియోలో ఉన్నా కదా, నాది బలంగా వినిపిస్తుంది, మీది వినపడదు. నేను మాట్లాడినాక మాట్లాడండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేస్తానన్న పెన్షన్ పెంచడమే కాకుండా, గత సంవత్సరం ఏదైతే ప్రభుత్వం దిగిపోయేటప్పుడు బకాయిలు ఉన్నాయో మొత్తం కలిపి ఒకేసారి వేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చాలా హామీలు ఇచ్చేశాడు. సిపిఎస్ ఏముందన్నా, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో చేసేస్తాను, వెను వెంటనే ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ తర్వాత సజ్జల గారు చెప్పారు కదా, ఇచ్చారు కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక చెప్పాడు ఆయన, అది టెక్నికల్ గా పాసిబుల్ కాదని తర్వాత చెప్పుకున్నాడు ఆయన. అంటే ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం కరెక్ట్ టైంకి ప్రజలకి డబ్బులు అందాయి. ఇంకా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి అందలేదు. ఇది యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే వాళ్ళకి, అట్లాగే ఇంటర్మీడియట్ చదువుతున్న కొంతమంది పిల్లలకి టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేదు. అదేవిధంగా కొంతమందికి వెరిఫికేషన్ జరుగుతుంది, లోకల్లో ఉన్న వార్డు సచివాలయం వాళ్ళు వెరిఫికేషన్ చేసి వేస్తారు. ఈ సందర్భంలో దాన్ని మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ చౌకబారు విమర్శలు చేయకూడదు. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అక్కడికే వస్తున్నా. గడిచిన విద్యా సంవత్సరానియా ఇప్పుడు ఈ అమ్మఒడి డబ్బులు, అది తల్లికి వందనం డబ్బులు, లేకపోతే ఇప్పుడు మొదలు కాబోతున్న విద్యా సంవత్సరానికి ఇచ్చినాయా ఈ తల్లికి వందనం? బ్రహ్మనాయుడు గారు, మీ అందరికీ తెలుసు రాష్ట్రం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో. వెరిఫికేషన్ చేయడం సంవత్సరం పట్టిందా? నారాయణమూర్తి గారు, మీరు మీ లిమిట్స్ దాటేస్తున్నారు. సిపిఎస్ గురించి కూడా వాళ్ళతో అన్ని నారాయణమూర్తి తన పరిధిని మించి మాట్లాడుతున్నాడు. పనిచేసి
మీరు 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 ఉందాగా దానికి కౌంటర్ చేయాలి. హుందాగా ఉండండి. వారు చెప్పాలి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాం కదా మనం. నేను అడుగుతున్నాను, మీరు గడిచిన విద్యా సంవత్సరానికే లేకపోతే మొదలు కాబోతున్న విద్యా సంవత్సరానికి ఇచ్చారని చెప్పేసి. సో అయితే మొదలు కాబోతున్నా అంటే మరి గడిచిన వాటికి ఎప్పుడు ఇస్తారు? నేను అడుగుతున్నాను కదా. ఆగండి, మీ సమయం మీరు మాట్లాడు, చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అధోగతి పాలు చేశారో మనందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థని ఎంత కుంటుపడిపోయింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దిగిపోయే టైం. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలిసిందా లేకపోతే ఎన్నికలప్పుడు తెలిసిందా? మనం మాట్లాడుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలకు జీతాలు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, 3 నెలలు 4 నెలలు పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ ఏజ్ పెంచేశారు. అవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం కొత్తగా తెలుసుకున్నాం. ఒక్క నిమిషం సార్, ఇది మేనిఫెస్టో అనేది ప్రజలకి మనం ఏం మంచి చేస్తాము, వాళ్ళ జీవన స్థితిగతులను మనం ఎట్లా మారుస్తాము, వాళ్ళకి ఆ పుష్ అనేది మనం ఎట్లా ఇస్తాము, ఈ 5 సంవత్సరాల్లో మేమేమేం కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందుతాము అనేది మేనిఫెస్టో. ఓకే, మేము అధికారంలోకి రాగానే మాకేమన్నా 1000 కోట్లు వచ్చి పడిపోయినాయా ప్రభుత్వానికి? సంపద సృష్టిస్తాం. అదే చెప్తున్నాను. అప్పులు చేసేసి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో, వడ్డీలకి మళ్ళీ అప్పులు చేసి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముక్కలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద పెట్టారు, చావు బతుకుల మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి. మెల్లగా దాన్ని బ్రతికించుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, జల్ జీవన్ మిషన్ అనేది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది, మీరు కొంత అమౌంట్ వేసుకోవాలి. కొన్ని లక్షల మందికి, కోట్ల కుటుంబాలకి త్రాగునీరు ఇవ్వచ్చు, ఇంటింటికి ట్యాప్ ఇవ్వచ్చు. దాన్ని కూడా నిర్వీర్యం చేసి మన స్టేట్ వాటా ఇవ్వలేక చేతులు ఎత్తేస్తే 2024 ఆ పథకం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ కూడా పోయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని బతిమలాడుకుంటే మళ్ళీ ఆ పథకాన్ని 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అంటే మనం చేయలేము, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల్లో కూడా చాలా వరకు వదిలేసుకున్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొంత టైం పడుతుంది. ఇప్పుడు డే 1 నుంచే పథకాలు అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ సార్. నేను ఏమడిగానంటే, నేను అడిగిన స్ట్రైట్ గా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గడిచిపోయిన విద్యా సంవత్సరానికి ఇచ్చారా తల్లికి వందనం, మొదలు కానున్న విద్యా సంవత్సరానికి ఇచ్చారా? మొదలు కానున్న విద్యా సంవత్సరానికే ఇచ్చాము. గడిచిపోయింది అయితే అయిపోయినట్టే. మొదలు కాబోతున్న విద్యా సంవత్సరానికే ఇచ్చాము. ఈ రోజున ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ ఒకటి అడుగుతారు, అంటే వీళ్ళకేం పని లేదు కదా, ఇక ప్రభుత్వంలో ఉన్నది మేము, మాకు బాధ్యత ఉంది, మేము ఎట్లా పథకాలు అమలు చేయాలి, ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలి, ఎట్లా సంపద సృష్టించాలి అనేది మా పని. వీళ్ళ పని ఏంటి? గట్టు మీద కూర్చుని రాళ్ళు మీరు దోచిందంతా కక్కిస్తాం. ఆగండి, మీరు దోచిందంతా కక్కిస్తాం మేము. మా పని ఏంటి? అది. వీళ్ళ పని ఏంటి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మీ దగ్గరికి చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వీళ్ళ పని ఏంటి? తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు? అందరూ ఒకే స్టాండ్ మీద మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ పనే ఉండదు. తల్లికి వందనం ఇచ్చామనుకోండి, అందులో లొసుగులు ఎత్తుకుతారు. ఈగిపోతే ఇవ్వలేదు అంటారు, ఇస్తే లొసుగులు ఎత్తుకుతారు. ప్రజలు వీళ్ళు పట్టించుకోవట్లేదు, ప్రజలు వీళ్ళని చేతికరించారు. అప్పుడే అడుగుతారు, తల్లికి వందనం ఇచ్చేస్తే మీరు బస్సు ఎప్పుడు పెడతారు? మీరు ఉచిత ఆగండి సార్, మీరు మాట్లాడేది నాకు వినపట్లేదు నారాయణమూర్తి గారు. ఒక నిమిషం